హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ. ఇవి బతుకు ముచ్చట్లు. సో ఈరోజు మనము గురు పూర్ణిమ జరుపుకున్నాం. సో ఈ గురు పూర్ణిమ సందర్భంగా గురువుకు సంబంధించిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు జీవితంలో గురువులు ఉంటారు. సో ఆ గురువులలో ఏ గురువు అంటే మీకు ఎక్కువ ఇష్టం అనేది ఈరోజు టాపిక్. సో గురువులు అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుండి జాబ్ వచ్చే వరకు కానీ జాబ్ తర్వాత కానీ గురువులు ఉంటారు. సో స్కూల్లో ఉన్నప్పుడు కొంతమంది ఫేవరెట్ గురువులు ఉంటారు. సో తర్వాత ఇంటర్మీడియట్ చేసేటప్పుడు కొందరు ఉండొచ్చు. తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసేటప్పుడు గురువులు ఉండొచ్చు. లేదా జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గురువులు ఉండొచ్చు. లేదా జాబ్ చేస్తూ కొంతమంది ఆధ్యాత్మిక గురువులు మనకు తారసపడవచ్చు. సో అలా మీ జీవితంలో మీకు ఎక్కువ ఇష్టమైన గురువు ఎవరు? అది మీకు స్కూల్లో బోధించిన టీచరా, లేదా ఇంటర్మీడియట్లో బోధించిన టీచరా, సో డిగ్రీ ఆర్ మీరు చేసేటువంటి పీజీ ఏదైనా సరే అకాడమిక్స్లో అక్కడ బోధించిన టీచరా, లేదా మీరు ఏదైనా జాబ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ బోధించిన టీచరా? అలా కాకుండా మీ జీవితంలో ఏదైనా లైఫ్ స్కిల్ అంటే ఏదైనా స్విమ్మింగ్ కానివ్వండి, డ్రైవింగ్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయి. అంటే మీరు ఏదైనా పాట పాడుతుంటే ఆ పాట ఎలా పాడాలో నేర్పించడం కానీ, రాస్తే ఎలా రాయడమో నేర్పించడం కానీ, సో ఇంకేదైనా లైఫ్ స్కిల్, సో అలాంటివి నేర్పించిన గురువులు, లేదా ఇంకేదైనా ఆధ్యాత్మిక గురువులు, ఇలా మీకు ఎవరో ఒకరు ఉంటారు. సో దాంట్లో మీకు చాలా ఇష్టమైన గురువు ఎవరు? సో కొంచెం ఆలోచించుకునే క్వశ్చన్ ఇది. సో ఇలా స్కూల్ నుండి కానీ కాలేజ్ ఇలా ప్రతి ఒక్క ప్లేస్లో ఒక్కొక్క ఫేవరెట్ గురువు ఉంటుండొచ్చు, లేదా తర్వాత ఏదైనా గురువు ఉంటుండొచ్చు. నా దృష్టిలో వాటితో పాటుగా ఇంకా ఎక్కువ గురువుగా ఉపయోగపడేది ఏది అంటే, ఒకటి ఆకలి, ఇంకోటి ఏంటి అంటే డబ్బు లేకపోవడం, ఇంకోటి ఏంటి అంటే ఓటమి. సో ఆకలి కానీ మనకు చాలా పాఠం నేర్పిస్తుంది. ఇంకోటి డబ్బు లేకపోవడం, అంటే పేదరికం అవ్వచ్చు, డబ్బు లేకపోవడం, డబ్బు లేకపోవడం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో నీ దగ్గర నీకు కావాల్సినంత సంపద లేకపోవడం, అది అంటే డబ్బు నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. సో డబ్బు నీ వాళ్ళు ఎవరో, నీ కాని వారు ఎవరో నేర్పుతుంది. ఆకలి నీకేం నేర్పుతుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, దాన్ని ఎలా తట్టుకోవాలనేది నేర్పిస్తుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఓటమి. సో ఓటమి అనేది చాలా చాలా విషయాలు నేర్పిస్తుంది. సో ఆ ఓటమి ఫేస్లో నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి, సో ఆ ఓటమి ఫేస్ నుంచి ఎలా బయటికి రావాలి, సో ఆ ఓటమి ఫేస్లోనే ఉండిపోతావా? సో ఓటమి ఎప్పుడు వెక్కిరించినప్పుడల్లా, ఓటమి వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోవద్దు, గెలుపు వచ్చినప్పుడు ఎగిరి గంతేయద్దు అనేది నా ఫిలాసఫీ. అంటే గెలుపు వస్తుంది, ఓటమి వస్తుంది. సో బాగా సక్సెస్ అయిన వ్యక్తికి ఓటమి వెక్కరించవచ్చు. సో బాగా ఓటమిలో ఉన్న వ్యక్తికి ఒక ఫైన్ డే పెద్ద గెలుపు రావచ్చు. సో రెండు కూడా ఎక్కువ రోజులు ఉండని ఫేసెస్ అనమాట. సో ఈ ఫేసెస్లో ఎలా ఉన్నామనేది ఇంపార్టెంట్. సో నా దృష్టిలో సో ఓటమి, పేదరికం లేదా డబ్బు, ఇంకోటి ఏంటంటే ఆకలి. సో ఈ మూడు కూడా చాలా చాలా విషయాలు నేర్పిస్తాయి అన్నమాట. సో ఈ 3 ఫేసెస్లో ఇప్పుడు ఆకలి అయిందనుకోండి, ఎవరు అన్నం పెడుతున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో డబ్బు అనేది అవసరానికి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం డబ్బు గురించి, రాకేష్ జుంజువాలా గురించి చెప్తూ. సో డబ్బు అనేది అవసరం గురించి కావచ్చు, లగ్జరీ గురించి కావచ్చు. సో అవసరాల్లో నీకు డబ్బు అందుతుందా, నీకు ఎవరికైనా సహాయం చేసినావా, నువ్వు సహాయం చేయించుకోబడ్డావా, సో ఇలాంటి విషయాల్లో చాలా విషయం నీకు నేర్పుతుంది. చూడండి, డబ్బు ఉండగానే ఒకలా ఉంటారు మనుషులు, డబ్బు లేకపోతే ఒకలా ఉంటారు. సో నటనలన్నీ కనిపించేస్తాయి. సో చాలా విషయాలు నేర్పుతుంది. కాబట్టి అక్కడ డబ్బు అనేది ఒక పెద్ద గురువు అని చెప్తాను. ఇంకోటి ఏంటి అంటే ఓటమి. సో ఈ ఓటమి అనేది చాలా చాలా ఛాలెంజింగ్ ఫేస్. సో ఆ ఓటమి నేర్పినన్ని పాఠాలు గెలుపు కూడా నేర్పదు అనుకుంటాను నేను. సో ఆ ఓటమి ఫేస్లో నువ్వు ఎలా ఉన్నావు, నీతో ఎవరున్నారు, నీతో పాటు ఎవరున్నారు అనే విషయాలు చాలా చాలా నేర్పిస్తాయి. నా దృష్టిలో చిన్నప్పటి నుండి ఉండే స్కూల్ టీచర్లు, ఇంటర్ లేదా డిగ్రీ, ప్రొఫెషనల్ లైఫ్లో, లేదా జాబ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు, లేదా ఆధ్యాత్మిక గురువులు, సో వీళ్ళందరూ కూడా మనకు
ఎక్స్టర్నల్గా కొంత నేర్పిస్తున్నటువంటి గురువులు. సో మనకు ప్రత్యక్షంగా మన జీవితంలో ఉంటూ మనకు నేర్పించేవంటే ఈ మూడు నా దృష్టిలో: ఓటమి, ఒకటి నీ దగ్గర డబ్బు లేకపోవడం, ఇంకోటి ఏంటంటే ఆకలి. సో ఈ మూడు ఫేసెస్ నీకు చాలా విషయాలు నేర్పుతాయని నేను అనుకుంటున్నాను. అంటే మనకు ఎవరికైనా సరే, నీకు, నాకు, ఇంకెవరికైనా సరే. సో మీ దృష్టిలో మీకు ఇంకేమన్నా ఉన్నాయా అంటే వీటితో పాటుగా ఓటమి, డబ్బు లేకపోవడం, లేదా ఆకలి, సో నీ గడ్డు పరిస్థితులు, ఇలా ఏదైనా సరే అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. సో లేదా మీ ఫేవరెట్ టీచర్ ఎవరో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆ ఫేవరెట్ టీచర్ మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి. సో అంటే వాళ్ళ సబ్జెక్ట్ పరంగా ఇష్టమా, మీకు జీవితాన్ని నేర్పారా, లేకపోతే ఇంకేదైనా నేర్పారా? సో సబ్జెక్ట్ టీచర్ అవ్వచ్చు, ఇందాక చెప్పాను కదా, డ్రైవింగ్ నేర్పడం కానీ, లేకపోతే మ్యూజిక్ నేర్పడం కానీ, డ్యాన్స్ నేర్పడం కానీ, ఆర్ట్ నేర్పడం కానీ, ఇలా ఏదైనా ఉండొచ్చు. మీ జీవితానికి ఉపయోగపడే ఒక స్కిల్ నేర్పినటువంటి వ్యక్తులు కానీ, సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా? వాటి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇవి ఈరోజటి బతుకు ముచ్చట్లు. మరొకసారి గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ ఈ బతుకు ముచ్చట్లు. మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేస్తూ ఉండండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.